హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వ దోస. గోధుమ రవ్వ దోస ఏంటా అనుకుంటున్నారా? రెగ్యులర్‌గా మనం బియ్యంతోనే కదండీ చేసుకుంటూ ఉంటాం దోసని. అలా కాకుండా ఒకసారి ఇలా గోధుమ రవ్వ, మినపగుండ్ల కాంబినేషన్‌లో ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి దోసలు కూడా. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా గోధుమ రవ్వ మనకి వెయిట్ లాస్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. చూసారు కదా ఎంత పతలాగా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో. మీరు ఫస్ట్ టైం గనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయడం ద్వారా ఫర్దర్‌గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో, ఇప్పుడు ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ బౌల్‌లోకి ఒక గ్లాస్ వరకి మినపగుండ్లను యాడ్ చేసుకుంటున్నాను. మీ మెజర్‌మెంట్‌కి తగ్గట్టు మీరు ఏ గ్లాస్ అయినా యూజ్ చేసుకోండి. నేను ఈ గ్లాస్‌తో తీసుకుంటున్నాను. అలాగే మనం ఏ గ్లాస్‌తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో గోధుమ రవ్వను వాడుకోండి. సో, ఇప్పుడు గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లావుదైతే బెటర్ అండి. ఎందుకంటే మనం కడిగేటప్పుడు సన్న రవ్వ అయితే వాటర్‌లో వెళ్ళిపోతుందనమాట. కొంచెం లావు రవ్వ అయితే మనకి వాటర్‌లో వెళ్ళకుండా బావుంటుంది. సో, ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపగుండ్లకు 2 గ్లాసుల రవ్వ అనమాట. సో, వాటర్‌తో నీట్‌గా ఒక 3, 4 టైమ్స్ క్లీన్ చేసుకోండి. మనకి ఎన్ని సార్లు క్లీన్ చేసినా కూడా ఇప్పుడు వాటర్ చూడండి ఎంత వైట్ కలర్‌లోకి మారిపోయాయో. మీరు ఎన్ని సార్లు క్లీన్ చేసినా కూడా అలానే వచ్చేస్తుందనమాట. జస్ట్ ఊరికే అట్లా ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట. అందుకోసం క్లీన్ చేసుకోండి ఒక 3, 4 టైమ్స్. సో, క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్‌ని యాడ్ చేసేసుకొని నిండా ఒక 3, 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి రైస్ అయితే నానడానికి కొంచెం టైం తీసుకుంటుంది గానీ, రవ్వ, మినపగుండ్లు త్వరగా నానిపోతాయండి. ఒక 3, 4 అవర్స్ అయితే సరిపోతుంది. సో, 3, 4 అవర్స్ తర్వాత చూసినట్లయితే చూడండి గోధుమ రవ్వ వైట్ కలర్‌లోకి వచ్చేసింది మనకి. సో, వాటర్ వంపేయకండి. రవ్వ సారం అంతా కూడా మనకు ఆ వాటర్‌లో దిగిపోయి ఉంటుందనమాట. వాటర్‌ని వంపేయకుండా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి వాటర్ కావాల్సొస్తుంది కదండీ! అప్పుడు యూజ్ చేసేసుకోండి ఈ వాటర్‌ని. సో, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దాంట్లో మనం నానబెట్టుకున్న పప్పునంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. హాఫ్ వరకి యాడ్ చేసుకోండి. మీరు మిక్సీలో ఎక్కువగానే యాడ్ చేసుకున్నట్లయితే లోడ్ ఎక్కువైపోయి మనకి మిక్సీ అనేది పాడవుతుందండి. కాబట్టి ఎప్పుడైనా కూడా మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక హాఫ్ వరకి వేసుకోండి సరిపోతుంది. పిండిని బాగా మెత్తగా బరక లేకుండా పట్టుకోవాలి. నార్మల్‌గా అయితే మనకి రైస్ కొంచెం గ్రైండ్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి. కానీ ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ అలా తిప్పి వదిలేస్తే చాలనమాట. మనకి బాగా మెత్తగా అయిపోతుందనమాట బ్యాటర్. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అలాగే మిగిలిన రవ్వను కూడా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసేసుకోండి. దోస బాగా రెడ్ కలర్‌లో రావాలి అంటే మాత్రం కొంచెం షుగర్‌ని యాడ్ చేసుకోండి ఇక్కడ. షుగర్‌ని యాడ్ చేసుకుంటే మనకి దోస అనేది క్రిస్పీ అండ్ కొంచెం రెడ్ కలర్‌లో అయితే వస్తుందనమాట. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని మినిమమ్ ఒక 8 అవర్స్ వరకు ఫర్మెంటేషన్ చేసుకోవాలండి. ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. సో, మార్నింగ్ తెచ్చి చూసినట్లయితే చూడండి పిండి బాగా పులిసిందనమాట. కొంచెం క్వాంటిటీ కూడా మనకి పెరుగుతుందనమాట. చూస్తే మీకు అర్థమైతుంది. సో, ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. సాల్ట్‌ని యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి బ్యాటర్‌లో. దోస బ్యాటర్ వచ్చేసి మనకెప్పుడు కూడా మరీ థిక్‌గా ఉండకూడదండి. అలా అని మరీ లూజ్‌గా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ ఉంటే మనకి దోస అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోస పాన్ తీసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం వాటర్‌ని అయితే చల్లుకోండి. వాటర్‌ని చల్లుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్‌ని వేసుకోండి. అలా చేస్తే మనకి దోస మంచిగా వస్తుందనమాట. దోసను మంచిగా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. మరీ మందంగా వేసుకోవద్దు. పతలాగా వేసుకుంటే దోస అనేది క్రిస్పీగా బావుంటుంది తినడానికి కూడా. సో, చుట్టూతా కూడా కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకోండి. చూసారు కదా! దోస మనకి ఎంత పర్ఫెక్ట్‌గా కాలిందో. సో, పర్ఫెక్ట్‌గా కాలినప్పుడే మనకి పాన్ నుంచి దోస అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుందండి. మనం పెద్దగా కష్టపడాల్సిన పనే ఉండదనమాట. దానికదే సెపరేట్ అయిపోతుంది. చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎంత పేపర్‌లాగా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో అండి దోస. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దోసలు మానేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనకి దోస వచ్చేసి రైస్‌తో ప్రిపేర్ చేస్తారు కాబట్టి, దోసలు చాలా వరకి కూడా మానేస్తూ ఉంటారు. డైట్‌లో రైస్‌ని ఇంక్లూడ్ చేసుకోరు కాబట్టి మానేస్తారనమాట. సో, ఇలా కాకుండా మీరు ఎప్పుడైనా గోధుమ రవ్వతో కానీ, జొన్నలతో కానీ, రాగులతో కానీ ఇలా దోసను వేసుకొని తినండి. చాలా టేస్ట్ ఉంటాయి. అంతేకాకుండా మనకి డైట్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా గోధుమ రవ్వ దోసనైతే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.